టాలీవుడ్ సీనియర్ నిర్మాత దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ్ చిత్ర పరిశ్రమలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా కొత్త రకమైన సమస్యలు ఏది వచ్చినా తనదైన శైలిలో సలహాలు సూచనలు ఇస్తుంటారు. దీనికోసం మొత్తం ఇండస్ట్రీ అంతా తల వంచుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు. ఆయన ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటంతో గతంలో ఒకసారి ఆస్కర్ అవార్డుకు సంబంధించి కొన్ని కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రతిసారి సమస్య రావటం ఇండస్ట్రీ వెళ్ళి ముఖ్యమంత్రుల దగ్గర ఇక ఆయన అటు తెలుగు చిత్ర నిర్మాణ మండలిలో కానీ మా అసోసియేషన్ లో కానీ కీలక సభ్యులుగా చాలా కాలం నుండి పనిచేస్తున్నారు. సో మంచికి చెడుకి మీకు మేము గాని మాకు మీరు గాని ఉంటానే ఉన్నాం. ఇదిలా ఉంటే ఇటీవల చోటు చేసుకున్న సంధ్యా థియేటర్ అల్లు అర్జున్ సంఘటన గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మరి ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేశారో చూస్తే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు కూడా ఒకానొక సమయంలో అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్లేవారని, మన ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఒంటరిగా సినిమాకి వచ్చి చూసి వెళ్ళిపోయిన రోజులు నేను చూశాను. అది కూడా ఇప్పటిలా ఇష్టం వచ్చినట్టుగా వెళ్లకుండా థియేటర్కు వెళితే తగిన జాగ్రత్తలు పాటించేవారని ఆయన గుర్తు చేశారు. ఇటీవల జరిగిన పరిస్థితులను చూస్తే ఇండస్ట్రీలోని వారే కాదు బయట ఉన్న వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ, దీనికి మనం ఆలోచించుకుంటే మనకి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ అర్థం అవుతుంది. సినిమా వాళ్ళను ఫ్యాన్స్ దేవుళ్ళుగా చూస్తారు. వాళ్ళు దేవుళ్ళు లాగానే చూస్తారు, ప్రజలు చూస్తారు. నిజంగా వాళ్ళు దేవుళ్ళు ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది వాళ్ళకి. దానికి అనుగుణంగా హీరోలు ఎక్కడికి వెళ్ళినా 4 కార్లలో వెళ్ళాలి, రోడ్ షో చేయాలని భావిస్తున్నారు. 4 కార్లు వెళ్ళాలి, రోడ్డు మీద చేతులు ఊపాలి, ఆ ప్రజలంతా మన కోసం వెయిట్ చేయాలి. ఇలాంటివి ఈ మధ్య కాలంలో పరిపాటిగా మారాయి. అలా కాకుండా సైలెంట్ గా వెళ్లి సినిమా చూసి వచ్చేస్తే ఇలాంటి ఘటనలు జరగడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. చిన్న కారులో వెళ్ళిపోయి గవ్వుకొని చూసేసి వచ్చేద్దాం అని ఉంటే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు. గతంలో హీరోలు ఇలా ఉండేవారు కాదు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ ఇలాంటి అగ్ర హీరోలు అభిమానులతో సినిమాలు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముందు బాలకృష్ణ గారు కానీ, నాగార్జున గారు కానీ, చిరంజీవి గారు కానీ వీళ్ళందరూ నేను చాలాసార్లు సైలెంట్ గా ఏదో ఒక మల్టీప్లెక్స్ కు వెళ్లేవారు, సినిమా చూసేవారు. బయటకు వచ్చే సమయంలో అక్కడ ఉన్న వారితో కాసేపు మాట్లాడేవారు. ఒకవేళ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కు వెళ్లాల్సి వచ్చినా ఎవరికీ చెప్పకుండా థియేటర్ కు వెళ్లి సినిమా చూసి వచ్చేసేవారు. వాళ్ళు వచ్చేవారు, మామూలుగా వచ్చేవారు, జనం ఉండేవారు, ఏదో మాట్లాడే ఇంటర్వెల్లో బయటకు వచ్చిన మాట్లాడేవారు, నలుగురు కలిసి. ఇప్పుడు అలా లేదు. సామాజిక మాధ్యమాల వల్ల ఏ హీరో ఎప్పుడు ఎక్కడ ఉంటున్నాడనే విషయం అభిమానులకు త్వరగా తెలిసిపోతుంది. దీంతో హీరోలను చూసేందుకు భారీ స్థాయిలోనే అభిమానులు తరలి వస్తున్నారు. ప్రజలందరికీ వాట్సాప్ మెసేజ్లు ఫ్యాన్స్ అందరికీ పంపించి ఫ్యాన్స్ ప్రజా శ్రేయస్సు గురించి కూడా హీరోలు ఆలోచించాలి. మేము ఎక్కువ డబ్బు తీసుకుంటున్నామని హీరోలు అనిపించుకోవడం కోసం సినిమా టికెట్ రేట్లు పెంచాల్సి వస్తుంది. మీరు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు. టికెట్ రేట్లు పెంచి ప్రజల మీద ఆ భారం వేస్తున్నారు. ప్రజల శ్రేయస్సును గురించి ఆలోచించలేరా? ఫ్యాన్స్ గురించి ఆలోచించలేరా? ఫ్యాన్స్ చావు బతుకుల గురించి ఆలోచించలేరా? హీరోలందరూ ఒక విషయాన్ని తెలుసుకోవాలి. కలెక్షన్స్ పరంగా కాదు, పర్ఫార్మెన్స్ పరంగా తెలుగు వారికి గర్వకారణంగా నిలవాలి. మీరు కూడా సాధారణ మనుషులవే అని భావిస్తే ఇలాంటి హడావుడి ఉండదని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు.